అంటే శంషాబాద్ మండల్ రాయకుంట గ్రామం చిన్న గోల్కొండ దగ్గర ఉంటాను. నేను అక్కడ గ్రామంలో ఒక 86 నుంచి అక్కడ ఉన్నాను. నేను అక్కడ ఆర్ఎంపీ డాక్టర్గా నేను 12 గ్రామాలకు సేవ చేస్తూ ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ ల్యాండ్ కొన్నానండి. 4 ఎకరాల ప్లేస్ కొన్నాను. ఆ కొన్న తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ప్రాబ్లం లేకుండా 2022 నుంచి నాకు బ్రహ్మా ప్రాపర్టీస్ అనే అతను వచ్చేసి ఇది ల్యాండ్ నాది అని నన్ను ఇబ్బందులు పెడతా ఉన్నాడు. 2022 నుంచి ఇప్పటి వరకు కూడా 2 సార్లు కబ్జా తీసుకున్నాడు. మళ్ళీ 2 సార్లు నాకు విలేజర్స్ అందరు వచ్చేసి నాకు సాయం చేసి మళ్ళీ నా కబ్జా నాకు ఇప్పించినారు. అయితే అయినది వాస్తవంగా ఆయన ల్యాండ్ ఉన్నది ఔటర్ రింగ్ రోడ్లో, సబ్ రోడ్లో, మళ్ళీ ఇక్కడ రోడ్లో అన్ని ల్యాండ్స్ అయినా 202 acres 50 గుంట పోయింది. అయినది అది పోయిన తర్వాత అది వదిలేసి సర్వే చేపిస్తే అంత ఆయన ల్యాండ్ మాత్రం కాకుండా మొత్తం చేపిస్తాడు. 29 ఆయన ఎంత ఉన్నాడు, ఎంత ప్లేస్లో ఆయన ఉన్నాడు అనేది చూపించాడు. ఆయన చూపించక నాది ఇక్కడ అని చెప్పి పెడుతున్నారు. ప్రతి డాక్యుమెంటు ఆయనది నార్త్ రోడ్ అనేది చూపిస్తున్నారు. మొన్న డీసీపీ గారు వచ్చి మన ల్యాండ్లో కూర్చున్నాడు. 2 hours కూర్చున్న తర్వాత కూడా ఆయన కూడా నీ ల్యాండ్ అంతా నీకు అటు సైడే ఉన్నది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, ఈయనకు లెఫ్ట్ సైడ్ నీకు రోడ్ ఉంది, నువ్వు రోడ్డు దాటి ఈయన దగ్గరికి రావద్దు నువ్వు అని చెప్పి డీసీపీ సార్ కూడా చెప్పిన తర్వాత కూడా ఆయన ఈరోజు మార్నింగ్ 6:30 నుంచి మళ్ళీ 200 మందిని తీసుకొని అక్కడ వచ్చి కబ్జా పెట్టేసిండు. ఈరోజు ఎంత జరిగినా కూడా నేను ఇంతకుముందు ప్రజావాణిలో కూడా పెట్టేశాను. నేను అది కూడా ఎవరు చేయలేదు, అది అట్లే జరుగుతుంది. నేను ఇప్పుడు ఇక్కడ ప్రతి రైతుకు ఇటువంటి వాళ్ళు వచ్చిన ఈ రోడ్డు ఉన్న రౌడీలు అందరూ కూడా వాళ్ళకు కూడా పోలీసు కూడా వాళ్ళ సహాయం వాళ్ళతోనే ఉంటుంది. మాకు ఏమాత్రం పోలీసుతో కూడా ఏమాత్రం మాకు సహకారం లేకుండా ఉన్నది. కాబట్టి మీరు ఇక్కడ జరుగుతున్న విషయాలు కొంచెం మా టీవీ మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్తుండు. మాకు ఇచ్చిన ఈ సమస్యని బయటికి తేవడానికి మీ తరఫు నుంచి మేము చెప్పుకోవాలని ఒకటి మార్గం దొరికిందండి. ఒక్కసారి మీకు కలెక్టర్ గారి దగ్గర వెళ్ళాను, అక్కడ కూడా ఏం మనకు రెస్పాన్స్ లేదు. ఆర్డీఓ దగ్గర వెళ్ళిన రెస్పాన్స్ లేదు. ఎంఆర్ఓ దగ్గర కూడా వెళ్తే రెస్పాన్స్ లేదు మాకు. ఆ చివరికి ఈరోజు కూడా ఇప్పటివరకు పోలీస్ స్టేషన్లోనే ఉన్నాను. సిఐ గారు అంటుడు మేమేం చేయలేము, మాతో కాదు, మాకు పైనుంచి ఒత్తిడి ఉంది కాబట్టి మేము ఈ విధంగా మీ దగ్గరికి వచ్చినాము. అక్కడ కాకపోతే మేము ఆపలేకపోయినాము, మాకున్న ఒత్తిడితో మేము అక్కడికి రాలేకపోతున్నాము అని చేతులు వేసేసాడు ఈరోజు. అక్కడి నుంచే నేను ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడికే వచ్చానండి. నేను ఇది సార్ నాకు జరుగుతున్న అన్యాయం అన్నీ కొంచెం మీరు చెప్పాలి సార్. సార్ నేను ల్యాండ్ తీసుకున్నది 87లో తీసుకున్నాను సార్. నేను 87లో నేను తీసుకున్న తర్వాత ఇప్పటి వరకు ఎవరు రాలేదు నా దగ్గర. 2022 నుంచి భార్గవ్ అనే అతను, రవిశంకర్ బ్రహ్మా ప్రాపర్టీస్ అతను, ఇతను రవిశంకర్ CEO, అతని దగ్గర అసిస్టెంట్. ఇతను ఏమన్నాడంటే నాది భూమి అంటే నేను నీది ఇక్కడ కాదు, ఇప్పటికీ 3 అయిపోయింది అక్కడ ల్యాండ్లో. 4వ అతను నువ్వు బ్యాంకు నుంచి రిలీజ్ చేసుకున్నావు, ఆ తర్వాత ఇప్పుడు వచ్చినావు నువ్వు. మేము ఇన్ని సంవత్సరాలు నాకు మీటింగ్ పెట్టినాము, అందరు కూడా విలేజర్స్ ఒక 200 మంది నా తరఫు నుంచి వచ్చి సాక్ష్యాన్ని పలికి సిఐ ముంగడ, ఎస్ఐ ముంగడ, డీసీ ముంగడ చెప్పడం కూడా జరిగింది సార్. 87లో తీసుకున్న ల్యాండ్ ఇది. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు నేనే ఉన్నాను సార్ దున్నుతో. ఈ రోజు మాత్రమే ఆయన కబ్జా తీసుకున్నాడు. ఇంతకుముందు ఒకసారి తీసుకున్నాడు, అప్పుడు నేను మళ్ళీ నాదేదో వచ్చి మళ్ళీ నేను తీసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఈరోజు అదే జరిగింది సార్. మళ్ళీ కేసులు ఎఫ్ఐఆర్ వాళ్ళ మీద 2 అయినాయి సార్. ఆ తర్వాత అప్పుడున్న సిఐ కూడా మాకు రాంగ్ గైడ్ చేసుకొని నా మీద అన్ని నంబర్లు వేసి అటెంప్ట్ మర్డర్ అది ఇది అని చెప్పి ఆయన నన్ను జైలుకు కూడా పంపడం జరిగింది. ఈరోజు అన్ని ఛానల్కి చేశాను సార్. నేను మార్నింగ్ చేస్తే నాకు రెస్పాన్స్ రాలేదు. ఏ ఛానల్ నుంచి TV5 ఛానల్ మా లోకల్లో ఉంటాడు, అతనికి ఫోన్ చేస్తే అతని దగ్గర నా నంబర్, అతని దగ్గర కూడా వేరే అతనితో నంబర్ తీసుకొని చేస్తే అతను వచ్చిన తర్వాత నా బాధ అంతా చూసి అక్కడ వీడియోలు అన్నీ తీసి మొత్తం ఆ వీడియోలు చూసిన తర్వాత నాకు ఇంకా బాగా చేసాను. వాస్తవాన్ని ఎవరు గుర్తిస్తలేరు సార్. ఇక్కడ
ఆయన డాక్యుమెంట్లో చూస్తుంటే ఆయనకు నార్త్ రోడ్ ఉంటుంది, నాది సౌత్లో ఉంటుంది సార్. అది ఏ మాత్రం ఎవ్వరు కూడా ఆఫీసర్స్ పట్టించుకోవట్లేదు సార్. ఇంత ఘోరంగా జరుగుతున్నా కూడా ఆఫీసర్స్ కింది వచ్చి ఆయనని నన్ను కూర్చోబెట్టి నాకు డాక్యుమెంట్ చెక్ చేస్తలేరు సార్. ఇప్పటి వరకు ఎస్ఐ దగ్గరికి వెళ్తే నాకు తెలియదు, నాకు ఒత్తిడి ఉంది, మీరు ఏమన్నా చేసుకోండి అని అన్నాడు. ఏమన్నా చేసుకోండి అన్నప్పుడే నేను ఆ రోజు వచ్చి నాకు ఇతను అటెంప్ట్ మర్డర్ కేసులు అవన్నీ పెట్టించి 12 రోజులు 15 రోజులు పంపించింది సార్ జైళ్ళకు. కోర్టు కేసులు ఇప్పుడు అట్లే జరుగుతున్నాయి సార్. ఇంకా నా మీద 4 కేసులు వేసి 4 కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఇప్పుడు నాకు వచ్చిన ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చింది సార్ కోర్టు నుంచి. ఈ ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎక్స్టెన్షన్ అయిన తర్వాత ఇప్పుడు నాకు స్టేటస్కో ఆర్డర్ ఇచ్చారు. మీరు రావద్దు, ఎవరు రావద్దు, ల్యాండ్లా స్టేటస్కో మెయింటైన్ చేయండి అని. ఇది స్టేటస్కో ఆర్డర్ సార్ అని దీన్ని అన్ని పక్కకు పెట్టి మళ్ళీ వీళ్ళ వెనకాల ఏ డిపార్ట్మెంట్ ఉందో ఆయనకు అంత ధైర్యం వచ్చి దాన్ని కోర్టును కూడా ధిక్కరించి ఆయన ఆర్డర్ ఏమాత్రం లైట్ తీసుకొని అందరినీ ఈరోజు ఇప్పుడు కూడా ప్లేస్లో జనాలు ఇప్పుడు ఆయన 40 మందిని కూర్చుని వచ్చింది సార్. పొద్దున్న నుంచి అక్కడే ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్గా కూడా. నేను పొద్దున మధ్య గల్లబట్టి తీసేసి బటన్ తినిగిపోయింది సార్ నాది. ఇక నేను ఎందుకు దెబ్బలు కొడతానని చెప్పి భయానికి ఇక్కడ వచ్చేసాను. అప్పుడే మనకి ఇక బయటకు వచ్చేసి TV5 వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చింది సార్. 4-5 ఛానల్స్కి ఫోన్ చేస్తే రెస్పాన్స్ రాలేదు. అది సార్ ఇది ఒకసారి మీరు చూస్తే బెస్ట్ ఉంటుంది సార్. కొంచెం నాకు సార్ నాది TV5 కానీ ఈ ఛానల్స్ కానీ నాకు ఏది తెలియదు. ఎప్పుడు కూడా నేను ఈ అవసరాలు రాలేదు. ఇక మీరు రవీంద్రనాథ్ అన్నారు కదా, అతను అసలు ఫేసు తెలియదు, ఆయన నేను ఎప్పుడు చూడలేదు. ఉన్న వాస్తవం సార్. నాకు ఆ ఇబ్బందులు రాలే ఇప్పటివరకు. ఈ 22 నుంచే వస్తున్నాయి కాబట్టి నాకు ఈ ఛానళ్ళ గురించి కూడా నాకు అసలు తెలియదు. ఆ రవీంద్రనాథ్ అన్నారు కదా, అసలు ఆయనని నేను చూడలేదు, ఆయన నన్ను చూడలేదు. అది వేస్ట్ మాట సార్. నాకు కావాల్సింది నేను చెప్పినాను సార్ ఓపెన్గా. ఎన్ని ఛానల్స్ ఉన్నా కూడా అందరికి చెప్పినా కూడా రాలేదు. రెస్పాండ్ అయిన వాళ్ళ దగ్గరికి వచ్చినాను సార్ నేను. అది సార్. సార్ ఇక ఫేక్ డాక్యుమెంట్ ఉంటే కోర్టు ఆర్డర్ ఇవ్వదు, ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వదు, స్టేటస్కో ఇవ్వదు. లోక్య అనే ఉన్నాడు సార్, పక్కనే ఉంటాడు లోక్య. ఆయన పేరు తండ్రి పేరు లక్య. ఆ తర్వాత ఆయన కొన్నాడు సార్. ఆల్రెడీ అన్నీ ఉన్నాయి సార్ పేపర్లు ఇంట్లో. ఆ తర్వాత అతను చనిపోయిండు. వాళ్ళ కొడుకులు ఉన్నారు, ఆయన ముసలాం ఉన్నది. మొన్న DCP సార్ వచ్చినప్పుడు అంత పేపర్ మీద రాసుకున్నాడు. నా డాక్యుమెంట్ చెక్ చేసిండు. నాకంటే ముందు ఆయన దగ్గర అన్ని సర్టిఫైడ్ కాపీలు ఉన్నాయి. ఆయన అన్ని చూసిన తర్వాతే ఆ ఓనర్ని పిలిచిండు. ముసలాం ఉంది, 95 years ఉంటుంది. ఆమెను తీసుకొచ్చి కూర్చోబెట్టను అంటే తీసుకొచ్చి CI ఫోన్ చేసిండు నాకు. సార్ వస్తున్నాడు, మీరు అందరినీ తీసుకురాను అంటే ఆమెతో మాట్లాడిండు. ఏమమ్మా మీరు అమ్మినరా అంటే, సార్ నేను అమ్మినా, మా ఆయన అమ్మిండు. అప్పుడు నా బిడ్డ పెళ్ళికి ఈయన సాయం చేసిండు. నేను చిన్నప్పటి నుంచి నా పిల్లల్ని ఆయన దగ్గరగా తీసుకోయినా అని అన్నీ ఆమె ఓపెన్గా చెప్పింది సార్. ఆ రోజు వర్షం పడకుండా మన 4 కిలోమీటర్లు నడిచి వాళ్ళు సైకిల్ మీద వచ్చేవాళ్ళు సార్. 12 విలేజ్లలో నేను అందరికీ సేవ చేసిన. ఇటుక పట్టీలు ఉంటే అక్కడ గుడిసెకు పోయి సేవ చేసిన. ఏ బీతోళ్ళ దగ్గరికి పోయినా నేను వాళ్ళ దాంట్లో కలిసిపోయి నేను మెడిసిన్స్ ఇచ్చేది. పైసలకి ఎప్పుడు ఆశపడలే. నేను చేయలేదు సార్, అమ్మలే. 2006లో ఆయన కొన్నాడు. ఆయన డాక్యుమెంట్ 2006లో బ్యాంకు నుంచి రిలీజ్ చేసుకున్నాడు ఆయన. అంతేగాని నా దానికి రిలీజ్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయన నా మీద ఈ విధంగా నాది 2.5 ఎకరాలు నీ దాంట్లో ఉంటుంది సార్. ఇది ఆయన ప్లేస్ సార్. నాది 4 ఎకరాలు సార్. 4 ఎకరాలలో మొన్న బౌంటీ హైడ్రా వాళ్ళు వచ్చి సార్ నా స్థలం ఇప్పుడు పోలీసులు సహకరిస్తే నేను ఇక్కడ దాకా రాకపోయి సార్. ఇప్పుడు ఈ స్టేషన్ నుంచే ఇక్కడికి వచ్చాను సార్. ఇప్పుడు మీరు ఫోన్ చేయండి, CI గారు అక్కడనే కూర్చున్నాడు. ఆయనతో మాట్లాడి నా బాధ చెప్పినా కూడా ఆయన అన్నాడు, నాకు ఒత్తిడి బాగున్నది, నేను మీకు హెల్ప్ చేయలేను
ఎవరు రాలేదు సార్. వాళ్ళు ఇద్దరు ముగ్గురే వస్తారు. వాళ్ళు ఇద్దరు ముగ్గురు వచ్చినప్పుడల్లా ఇదే గొడవ జరుగుతుంది సార్. ఇప్పుడు 3-4 డేస్ నుంచి వాళ్ళు 3-4 కార్లు వేసుకొని వచ్చిందంట. నాకు పక్కన వాళ్ళు అందరు చెప్తారు. ఇదంతా ఇప్పుడు సార్ ఇప్పుడే ఇదంతా చదివిండు. ఇలా స్టేటస్ కో గిట్ అన్ని క్లియర్ ఇచ్చిండు. అయినా కూడా మేము మీకు హెల్ప్ చేయలేకపోతున్నాము. దీన్ని మీరు ఇంకా కోర్టుకు వెళ్ళి దీని మీద ఇంకా ఏం చేస్తాడో మీ లాయర్ అని స్లిప్ ఇచ్చింది. ఏది ఇచ్చింది? స్లిప్ రాసిస్తే ఇప్పుడే రాసిండు సార్. ఆయన ఆ స్లిప్ ఇచ్చి మీ లాయర్కి చెప్పండి, ఈ విధంగా పొమ్మని చెప్పండి అని నాకు ఇప్పుడు చెప్పి రాసి ఇచ్చిండు సార్. అది చిన్న స్లిప్ ఉంది. ఈ స్లిప్ రాసింది సార్. ఇది ఈ విధంగా మీ లాయర్ని అప్రోచ్ కమ్మని చెప్పండి. మీకు ఎక్కడైనా ఆడ పోతేనే మీకు న్యాయం అవుతుంది. నేను చేసే అంత హెల్ప్ నేను చేస్తాను. ఈరోజు పోలీసు వాళ్ళని పంపించిన తర్వాత మళ్ళీ వచ్చి వాళ్ళు కామ్గా నిలబడి ఆ తర్వాత వెళ్ళిపోయింది సార్. ఆపుతలేరు. పని జరుగుతుంటే ఒక 200 మంది లేడీస్, ఒక 20-30 మంది ఉన్నారు. సార్ అవునా సార్? ఎందుకంటే నేను పారిపోయినా ఈరోజు వాళ్ళ దగ్గర దెబ్బలు గల్లబట్టి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర రౌడీస్ ఉన్నారు కదా, ఆడొచ్చి గల్లబట్టాడు. గల్లబడిది ఇక నేను ఇడిపించుకోలేను. నా సెల్లు పోయింది, గుంజేసుకున్నాడు. మా వాచ్మెన్ ఉన్నాడు అక్కడ, ముసలోళ్ళ వాళ్ళు అక్కడ ఉన్నారు. ఆ గోశాల పెట్టినాను. దాంట్లో ఆ గోశాలను నడిపించుకోవడానికి నేను వాళ్ళని పెట్టిన. వచ్చిన పాలు అమ్ముకొని వాళ్ళ జీతం కాకుండా తక్కువ పడితే నేను కలిపి వాళ్ళకి 18-20 వేలు జీతం ఇస్తున్నాను నెలకు. వాళ్ళు ఏదో ఉండాలని పెట్టిన. పెద్ద మనుషుల వాళ్ళకు కూడా లేదు. వాళ్ళకి చూడంగానే వాళ్ళని ఎవరు తీసుకోరు పనిలోకి. అయినా కూడా నేను ఇంత ఉండండి అమ్మా, ఉన్న గడ్డిని కొట్టండి ఆవులకు అని చెప్పి ఆ విధంగా పెట్టినాను వాళ్ళని కూడా చెంప మీద కొట్టిండు అక్కడ. తను పడిపోయిండు. ఆయన ఇప్పుడు తీసుకుపోయినా పోలీస్ స్టేషన్కి వాళ్ళిద్దరిని కూడా. అప్లికేషన్ రాసిచ్చి వచ్చిన. నా దాంట్లోనే వాళ్ళ పేరు ఇన్క్లూడ్ చేసాం. సపరేట్ అప్లికేషన్ వద్దు అని అక్కడ ఉన్న కానిస్టేబుల్ చెప్పాను. సరే అని అది ఇప్పుడే ఒక 1 అవర్ ముందే ఇచ్చినాను. అది సార్ నా దగ్గర వీడియోలు ఉన్నాయి సార్. వీడియో కూడా తీసాను. నన్ను కొడుకుంటే నేను తీయలేను కదా. వాచ్మెన్ లోపల ఉన్నాడు, నేను రోడ్డు మీద. లేవు సార్, వాళ్ళు లేవు. సీసీ కెమెరాలు లేవు. ఇంతకుముందు సీసీ కెమెరాలు ఉంటే పలగొట్టిర్రు. 3 కెమెరాలు పెట్టినా 3టిని తీసేసిండ్రు వాళ్ళు. ఇది ఫస్ట్ టైం కాదండి. అంతకుముందు కూడా ఒక 30 మంది బౌన్సర్లను తెచ్చారు. ఆడ బౌన్సర్లను కూడా 15-20 మందిని తెచ్చారు. ఒక 70 మంది దాకా వచ్చారు. అప్పుడు డీసీపీ గారు వచ్చి ఎక్కడికక్కడ సెట్ చేసేసి పంపించేశారు. అది అయిపోయిందిలే అని మేము అనుకొని స్టేటస్ కో ఉంది కదా అని అనుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళు మొత్తం ల్యాండ్ అమ్ముకున్నారు. ఒకవేళ 20 కుంటలు ఉంటుందో లేదో కూడా తెలియదు. అది కూడా ఆ రోడ్డులోనే పొయ్యి ఉండొచ్చు. ప్రస్తుతం వాళ్ళది 20 కుంటలు ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. ఇప్పుడు నార్త్ సైడ్ ఏమో వాళ్ళకి రోడ్డు ఉంది, మేమేమో సౌత్లో ఉన్నాం. నార్త్ రోడ్డు దాటిన తర్వాత మరి వాళ్ళు ఏంటంటే మేమిద్దరమే ఉంటాము, మేము ముసలోళ్ళము, మాకేం చేత కాదు అన్నట్టుగా మా మీద దండయాత్ర. ఇది ఇలాంటివి వాళ్ళు ఎన్ని చేసి ఉంటారో అని కూడా వాళ్ళ మీద ఉంది. ఇట్లా మేమిద్దరమే పొద్దున 6ంటికి తను బయటకు వెళ్తే నాకు ఎంత భయం. మా వాచ్మ్యాన్ చెప్పింది, ఇట్లా ఉందమ్మా, వీళ్ళు ఇంతమందిని దింపుతున్నారు అని. ఇంకా అప్పటి నుంచి తనని పట్టుకొని నేను కూడా తిరుగుతున్నా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇప్పుడే వచ్చాం. మేము ఎవ్వరు లేరు, మేము ఇద్దరమే ఉన్నాం. మా పాప ఏమో ఒక చోట జాబ్ చేస్తుంది, బాబు బెంగళూరులో ఉంటాడు. అట్లాంటప్పుడు మాకు ఎవరున్నారండి ఇక్కడ ఈ ఊర్లోనో? తను ఏదో ఆర్ఎంపీ డాక్టర్గా చేసుకుంటూ 10 ఊళ్ళ మంది ఫ్రీ ట్రీట్మెంట్ కూడా పైసలు సరిగా తీసుకోము. మేము వచ్చిన వాళ్ళకి ఆటో ఛార్జ్ లేదంటే కూడా ఇచ్చి పంపిస్తాం. దాన ధర్మాలకి పెట్టింది పేరు అని అక్కడ అందరికి పేరు. అలాంటి మమ్మల్ని వీళ్ళు ఎందుకు పనికిరారులే, వీళ్ళకి ఎవడు లేడు అని చెప్పేసి ఈ రకంగా వీళ్ళు చేస్తున్నారు. సార్ సార్ ఫైనల్గా సార్ది నేను ఎప్పుడు ఫేస్ చూడలేదు. TV5 వాళ్ళు నాకు ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేదు, వాళ్ళు కలవలేదు. వేరే ఛానల్స్ వాళ్ళకు నాకు అప్పుడు ఎంతోమంది ఉన్నప్పుడు కూడా సేమ్ TV5 నేను సాయం తీసుకున్నాను. ఇంకా 2-3 వచ్చారు, జెమినీ వాళ్ళు వచ్చిండ్రు, TV9 వాళ్ళు వచ్చిండ్రు.
లాస్ట్ టైం గొడవ అయింది 2022లో. అది మా ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళకి పరిచయాలు ఉండి వాళ్ళు పిలిపించిండ్రు. ఆ తర్వాత మళ్ళీ నాకు ఇంతవరకు వాళ్ళకి నాకు సంబంధం లేదు. ఈ సార్తో అసలే నేను చూడలేదు, సార్కి కూడా నాకు తెలియదు, నేను సార్ని చూడలేదు. ఇది ఎవరిది మాకు బ్యాక్ సైడ్ ఎవరిది లేదు సార్ సపోర్ట్. మీ మీడియా వాళ్ళది లేదు, నాకు పోలీస్ది లేదు. జనాలే కొంతమంది బీద జనాలు నా దగ్గరికి వచ్చి కొంచెం అప్పట్లో గొడవలు చేసిండ్రు, ఆపండి మీరు అని వాళ్ళని రిక్వెస్ట్ చేసిండ్రు. కాల్ మర్డర్. నేను పోయి జేసీబీ ముంగట పడుకున్నా. జేసీబీ ముంగట పడుకుంటే జనాలు లేపి వద్దు సార్ మీరు జరగండి అని చెప్పి జరిపింది సార్. నన్ను ఇంత ఘోరంగా చేసినా కూడా వాళ్ళకు లేదు సార్. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారికి అన్నీ తెలుసు సార్. వచ్చిన మేము మా మిస్సెస్ అక్కడ పరిచయం ఉండి వెళ్తే ఆయన అన్నాడు నేనేం చేయలేనమ్మా అని అన్నాడు. ఎమ్మెల్యే గారు ప్రకాష్ గౌడ్ గారు. ఈరోజు ఆ ప్రకాష్ గౌడ్ మనుషులే ఈ బ్రహ్మం ఆయన వెంబడి ఉండి ఇదంతా చేయిస్తున్నారు సార్. గొల్లపల్లిలో ఉన్నారు రెడ్డి, అయినా ఈయన అందరు కలిసి ఈరోజు 50 మంది పొలిటికల్ వాళ్ళు అక్కడ కనబడ్డారు నాకు. వీళ్ళందరినీ నాకు తెలుసు, కానీ వీళ్ళందరి సపోర్టు ఆయనకే ఉంది. వీళ్ళందరూ కలిసి ఇది ఆక్యుపై చేసుకొని అమ్ముకోవాలి, మంచి సైట్ ఉంది ఇది. అక్కడ ముందల్నే విల్లాలు ఉన్నాయి, పక్కన విల్లాస్ ఉన్నాయి. ఇది కాస్ట్లీ ల్యాండ్ అనే ఉద్దేశంతో నా ల్యాండ్ మీద కబ్జా చేయడానికి వచ్చింది సార్. ఉన్న వాస్తవం అది సార్. వాళ్ళది సార్ నా ఉద్దేశం లేదు సార్. నా ల్యాండ్ నాకు కావాలి, వారు నాకు న్యాయం కావాలి. నేను ఎవరిని ల్యాండ్ అడగట్లేదు. నా ల్యాండ్కు సెక్యూరిటీ లేకుండా ఉన్నది. నాకు కావాల్సిన నా ల్యాండే, కానీ అవి ఈ శత్రువుల నుంచి నాకు దూరం చేయండి. ఇవి ప్రమాదం ఉన్నది. నాకు ఎప్పుడు పట్టుకొని కొట్టే చంపేస్తారా అనే ఆలోచన కూడా వాళ్ళకు, కొడదాం పట్టుకుందాం అనే ఆలోచన కూడా వాళ్ళకు ఉన్నది సార్. ఈరోజు మార్నింగ్ అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు సార్ నువ్వు ఇక్కడికి రాకు, పోతే పోనే భూమి అని నాకు విలేజర్స్ కొంతమంది అక్కడ తిరిగిన వాళ్ళు చెప్తున్నారు సార్. ఇది సార్ భార్గవ్, రవిశంకర్ వీళ్ళిద్దరే మెయిన్ సార్. వాళ్ళే నన్ను, ఆ రవిశంకర్ ఏమో అందులో సిఇఓ, ఇంకొక అతను భార్గవ్ ఏమో ఆయన అసిస్టెంట్. భార్గవ్ కాదండి, వాళ్ళు ఇక్కడ ఉండరు. వాళ్ళది చాలా పెద్ద ప్రాపర్టీ. వాళ్ళు ఢిల్లీలో ఉంటారు. వాళ్ళది వీళ్ళు ఏమి లేదు, వీళ్ళది అంతా ఏదో ఉంది. ఎందుకంటే మేము వీక్ ఉన్నాము. రోడ్ అవతల భూమి వాళ్ళది, రోడ్ యువతల భూమి మాది. వీళ్ళని ఎట్లయినా కబ్జా చేసుకోవాలనే ఒక్క ఆలోచన తప్ప ఏమీ లేదు. అది ఇప్పుడు 15 కోట్లు ఉంది ఎకరం. కాబట్టి 2 ఎకరాలు తీసుకున్నా 30 కోట్ల పైన అవుతుంది. అందుకని వాళ్ళ ఆలోచన. అయితే ఓసారి డీసీపీ సారు కాంప్రమైజ్ కాండి అన్నాడు సార్, శంషాబాద్ డీసీపీ. తీసుకొని వెళ్ళిపోండి, లేదంటే నా కంపెనీ రికమెండ్ చేసి ఇదే ఇల్లు అంటే 4 రూపాయలు ఇస్తుంది. నన్ను వచ్చి జేసీబీ బాండ్ తీసుకోవాలంటే నేను 100 నెంబర్ టైం చేసి 100 నెంబర్ని వాళ్ళు ఆపేసుకున్నారు. సిఐ ముందు వెళ్ళొద్దాను. సిఐ నాకు ఫోన్ చేసి ఏమన్నాడు, మీరు ఇక్కడికి రండి దరఖాస్తు చేయండి అన్నాడు. ఆ రోజు దరఖాస్తు ఇస్తానికి వెళ్తే నేను ఇక్కడ ఏమీ చేయకపోతే సార్ అంటే ఏం కాదు నువ్వు రాను పంపించి నన్ను పెట్టించి డైవర్ట్ చేసింది సార్ సిఐ గారు. అది ఆ రోజు అట్లా జరిగింది. ఆ తర్వాత 4 రోజులు మొత్తం ఈ రోజు కూడా అట్లే ఉంది. నా దగ్గర ఫోటోస్ ఉన్నాయి. ఆ తర్వాత దానికి అడిగాను సార్ మళ్ళీ మీరు అప్లికేషన్ 3 రాయించారు. నేను రాయించిన తర్వాత అప్లికేషన్ కాకుండా తప్పున్నది మళ్ళీ రాయాలి సిఐ చెప్పి ఎస్ఐ చెప్పి ఎస్ఐ డెప్యుటేషన్
ఎస్ఐ గారు డిక్టేషన్ చెప్తే నేను అప్లికేషన్ రాస్తే ఇది రైటర్తో కాపీ అట్లా నాకు 3 hours కూర్చోబెట్టింది సార్. 3 hours పోలీస్ స్టేషన్లో కూర్చొని ఎప్పుడు నేను వచ్చింది 12:30 ఈవినింగ్ మధ్యాహ్నం వస్తుంది. 4:35 వరకు నేను అక్కడే ఉన్నాను. అంత అయిపోయింది, నాకు ఫోన్ వస్తుంది అలా మీకు పోయింది కాక మీరు అయిపోయింది క్యాన్సర్ మొత్తం ఫోన్ నిలబట్టేసింది అని చెప్పి వచ్చి స్టేషన్లో అక్కడ న్యాయం లేదు, న్యాయం దొరకలేదు. నాకు కావాల్సింది సార్, నా ల్యాండ్ విషయంలో నాకు న్యాయం చేయండి. ముఖ్యమంత్రి గారు కూడా నేను మనం చేసుకుంటున్నాను. మీరు ఒక చిన్న చూపు చూస్తే మీ దగ్గర అందరం వాళ్తాం. అక్కడ ఆయన నా డాక్యుమెంట్ చెక్ చేసిన తర్వాత మీరు న్యాయం చేస్తే చాలు, నాకు అంతే. ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కొంతమందికి మేలు చేస్తుందని మేము చోలారా విన్నాము. ఆ తర్వాత ఇప్పటిదాకా మాకు ఇది నేను ఇంతకుముందు ప్రజా దర్బార్లో కూడా దరఖాస్తు పెట్టినాను, దానికి రెస్పాండ్ ఏం రాలేదు. ఒక ఫోన్ వచ్చింది, ఆ తర్వాత ఏం రాలేదు. ఇక ఆ తర్వాత అది అక్కడనే పెండింగ్ అయిపోయింది. మళ్ళీ ఈరోజు ఎల్లుండి మళ్ళీ వెళ్ళి దరఖాస్తు పెట్టుకుందామనే ఆలోచన ఉన్నాను సార్. ఏం లేదు సార్, ఎవ్వరికి నాకు సంబంధం లేదు. ఒక TV5 కాదు, ఏ ఛానల్స్ కూడా నాకు కన్సల్ట్ లేవు. ఏ ఛానల్స్ కూడా నేను ఎవరితో ఇప్పటివరకు సహకారం ఒక్కసారి 22లో మాత్రమే నేను అందరు మా ఫ్రెండ్స్ పిలిపించిన వాళ్ళతోనే నాకు తెలుసు తప్ప మళ్ళీ నేను ఛానళ్ళలో ఎవరిని కూడా రిపోర్టర్స్ని కలవలేదు. నాకు సార్ అన్నారు, మీరు ఎన్నిసార్లు అంటున్నారు కాబట్టి అది ఎవరో మళ్ళీ, కానీ నాకైతే అసలు దాని గురించి అసలు తెలియదు. సార్ తెలియదు, నాకు సార్ తెలియదు, నేను ఎప్పుడు చూడలే కూడా. ఆ TV5 ఆఫీస్ కూడా నాకు ఈరోజు ఇక్కడ ఉన్నదనే తెలుసు, కానీ నాకు ఇంకా ఎంత ఒప్పందో ఎప్పుడు తెలియదు. అది సార్ నాది. అవును సార్. సార్ అందరికీ థ్యాంక్ యూ, మీడియా వాళ్ళందరికీ నాకు ఇచ్చిన సమయాన్ని మీరందరూ నాకు ఇచ్చింది చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకే, నమస్కారం.